మొత్తం వీడియో తీయాలనుకున్నాను, మర్చిపోయాను. ఇదేమో కందిపప్పు, మినప్పప్పు నానబెట్టి రుబ్బాను. ఇందులోన ఎర్ర తోటకూర, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, జీలకర్ర అన్ని కట్టర్లో వేసి కందిపప్పు, మినపప్పు నానబెట్టి రుబ్బి గాలి. యాక్చువల్గా చెప్పాలంటే కందిపప్పు గారెలో, లేకపోతే జస్ట్ కందిపప్పు పునుకులో అనుకోవచ్చు. ఇలా వేస్తే పునుకులు, ఇంకా గారెలు వేస్తే గారెలు. ఇంకా ఇలాంటి వాటిలో ఆకుకూరలు వేస్తాం అనుకోండి, ఆకుకూరలు ఎలాగోలా కడుపులోకి వెళ్ళిపోతాయి. పాతి పెసరపప్పును మెంతికూర, ఆయిల్ అప్పడాలు వేపితే ఆయిల్ కలరే మారిపోద్ది. ఇంకా రెడీ అవుతుంది. రెడీ అయ్యాయి. ఇవి మళ్ళీ వేరే వేసాను. చెప్పాను కదా, గారెలా కూడా వేసుకుంటే బాగుంటాను. ముద్ద పిండి అదే, వేసే విధానం బట్టి కూడా టేస్ట్ మారుతుంది. కాక వెజ్ బిర్యానీ వచ్చింది, దాని తరకు కూరలు ఇవన్నీ రెడీ అవుతున్నాయి. ఇక్కడ ఏంటది, కుర్మా కూర, నెక్స్ట్ ఏంటి, సాంబారు, వంపు వంపు, సాంబారు చట్నీ ఒకటి వంపితే చట్నీ, ఇంకా బిర్యానీ వెళ్తుంది. అమ్మా 45 రూపాయలు లెక్క ఇదేసి, నల్లే వేసి 36 రూపాయలు లెక్క పంపిణీ. గారెలు, పుణుకులు, చట్నీలు అన్నీ రెడీ అయ్యేది. ఇంకా బిర్యానీ ఓపెన్ చేయాలి. వెజ్ బిర్యానీ ఓపెన్ చేసి స్పూన్ పెడితే మిలిటరీ ఆయిల్, మిలిటరీ వాళ్ళ ఆయిల్, అప్పుడు క్యాంటీన్లో తెచ్చిన ఆయిల్. అది వినాయకుడి గుడి దగ్గర ఉండిపోతే తీసుకొచ్చాం. వెజ్ బిర్యానీ